మనం 12వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో మనం ఏం చూసాము పోయిన వారం అంటే, మొదటి 6 వచనాల్లో మనం చూసిన విషయం ఏంటంటే, ఏడవ దూత ఏడవ బూరను పట్టుకొని ఊదటం అనేది స్టార్ట్ అయిందనమాట. ఏడవ దూత ఏడవ బూరను పట్టుకొని ఊదినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూసామన్నమాట. ఏం జరిగింది అని మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే, అప్పుడు పరలోకమందు ఏడవ దూత ఏడవ బూరను ఎప్పుడైతే ఊదుతుందో అప్పుడు పరలోకమందు యోహాను 2 సూచనలు చూశాడు. సూచన అంటే కూడా అర్థం చెప్పాను మీకు. సూచన అంటే అర్థం ఏంటంటే, అది ఇట్ ఈస్ నాట్ రియల్, ఇట్ ఈస్ నాట్ ఇన్ రియాలిటీ. అంటే సూచన అంటే ఒక సింబల్ లాంటిది అనమాట. అంటే అక్కడ ఒక జరుగుతున్నటువంటి సంఘటన ఒకటి, భూమి మీద జరిగేటువంటి విషయం మరొకటి అనమాట. దాని సూచన అని చెప్పేసి అంటాం. ఇప్పుడు పరలోకంలో మొదటి సూచన కింద యోహాను ఏం చూస్తున్నాడు ఏడవ దూత బూర ఊదినప్పుడు అంటే, సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ పాదాల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాలు కలిగినటువంటి ఆ స్త్రీ సూర్యుని ధరించుకుని ఉండటం చూశాడు. మనం ఏం చెప్పుకున్నాము? ఈ సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ ఎవరు అంటే, మనం కొన్ని రిఫరెన్స్ల ఆధారంగా ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇశ్రాయేలు రాజ్యం కావచ్చు. ఎందుకంటే దానికి సూచనగా మనం యోసేపు జీవితంలో నుండి మనము రిఫరెన్స్ తీసుకుని చదవటం జరిగిందనమాట. ఇశ్రాయేలు రాజ్యమునకు సూర్యుడు యాకోబు, చంద్రుడు అతని భార్య, తర్వాత నక్షత్రాలేమో ఆ పిల్లలు అనమాట. ఆ పిల్లల్లో నుంచి వచ్చినటువంటి రాజ్యమే ఇశ్రాయేలు రాజ్యం. మీకు అంత మటుకు అర్థమైంది అనుకుంటున్నా. అది మొదటి సూచన. అయితే ఏం జరిగింది? ఇంకొక సూచన కనపడింది. అదొక మొదటి సూచన అయితే ఇంకొక సూచన కనపడింది. ఆ సూచనలో ఏం జరిగిందంటే, ఎర్రని ఒక ఘటసర్పం ఒకటి కనబడింది. ఆ ఘటసర్పానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి, 7 కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ వంతు భూమి మీద పడేసి, ఆ ఎర్రని ఘటసర్పము ఈ ఇశ్రాయేలు రాజ్యము ప్రసవ వేదన పడతా ఉంటే, కుమారుణ్ణి మగ శిశువుని కనడానికి ప్రసవ వేదన పడతా ఉంటే, ఆ ఎర్రని ఘటసర్పం వచ్చి ఆ ప్రసవ వేదన పడుతున్నటువంటి ఆ ఇశ్రాయేలు రాజ్యం అనేటువంటి స్త్రీని చంపడానికి ఆ స్త్రీ వెనకాల పడుతుందన్నమాట. ఇది మనం చూసాం. ఆ ఎర్రని ఘటసర్పం ఎవరని చెప్పుకున్నాము? సాతాను యొక్క మరి ఈ రాజ్యాలు, తన తల మీద ఉన్నటువంటి 7 కిరీటాలు ఏంటి? 7 రాజ్యాలని చెప్పుకున్నాం. ఆ రాజ్యాలు కూడా నేను మీకు వివరించడం జరిగింది. దానియేలు గ్రంథం నుంచి రిఫరెన్స్ తీసుకొని ఏ రాజ్యాలు భవిష్యత్తు కాలంలో సూచన కదా, ఇది సూచన కదా. ఆ సూచన ఏం చెప్తుంది? భవిష్యత్తు కాలంలో, రాబోయే కాలంలో, శ్రమల కాలంలో ఏడవ దూత బూర ఊదినప్పుడు అపవాది లేస్తాడు. అపవాది 7 రాజ్యాలను తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. అవే 7 కిరీటాలు అన్నమాట. తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. తర్వాత స్వాధీనంలో పెట్టుకుంటాడు అనే దానికి సూచన అన్నమాట. ఆ తర్వాత దాని తోక ఆకాశ నక్షత్రాల్లో అని అంటే, మనం ఇంకొక విషయం చెప్పుకున్న విషయం ఏంటంటే, ఈ 12వ అధ్యాయం అంతా కూడా టైం లైన్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంది. ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక చోట నుంచి ఒక చోటకి షిఫ్ట్ అవుతూ ఉంది. మనము దాని తోక నక్షత్రాల్లో ఈ 3వ వంతు కింద పడేయటం అనేదేమో ఏ టైంకు చెప్తుంది? అది ఏ టైంకి చెప్తుంది అనుకున్నాం? ఆదిమ కాలంలో భూమి సృష్టించక ముందు అపవాది ఏ విధంగా అయితే ఆ పైన ఉన్నటువంటి పాపం చేసి 1/3 వంతు దేవదూతలను పట్టుకొని కింద భూమి మీదకు పడిపోతాడో దాని గురించి చెప్తున్నటువంటి విషయం ఇది. అంటే టైం లైన్ షిఫ్ట్ అయిపోయింది అనమాట. అక్కడ జరిగినటువంటి సంఘటన ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ సూచనలో చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అనేది తర్వాత మనకి అర్థమవుతుంది.
ఆ తర్వాత ఆ శిశువును తరుముతుందేమో ప్రజెంట్ ఇప్పుడు రాబోయే శ్రమల కాలంలో జరగబోయేటువంటి సంఘటన ఇప్పుడు చూపిస్తున్నాడు అనమాట. ఆ శిశువుని తరవటం, ఆ ఘట సర్పం. ఏ ఘట సర్పము? అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఆదిమ ఘట సర్పం, ఆది ఘట సర్పం. ఆ, ఆదిమ కాలం నుండి కూడా ఆ హవ్వను శోధించినటువంటి ఆ సర్పమే ఆ టైం లైన్లో ఇలా ప్రయాణం చేస్తూ చేస్తూ తర్వాత 1/300 దేవదూతలను పడగొట్టినటువంటి ఆ ఘట సర్పమే మరలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఇక్కడ ఇస్రాయేలు రాజ్యాన్ని అనబడినటువంటి స్త్రీని తరమటానికి ఆమె బయలుదేరిందనమాట. అప్పటి నుంచి ఇప్పుడు ఈ ఘట సర్పం ఇంకా ఉన్నది. అది ఆ స్త్రీని తరుముతా ఉంది, అరణ్యంలోకి తరిమేస్తుంది. తర్వాత ఆ శిశువు ఆ ఇస్రాయేల్ రాజ్యము అనేటువంటి ఆ స్త్రీకి ప్రసవ వేదన పడి ఒక శిశువును కంటుంది ఆ స్త్రీ. ఆ శిశువు పేరు ఆ శిశువునే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని చెప్పడం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఇస్రాయేల్ రాజ్యంలోంచి వస్తాడుగా, ఇస్రాయేల్ గోత్రాల్లో నుండే కదా ఒక గోత్రంలోంచి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తాడు. ఆయన యేసు ప్రభు అని ఎందుకు చెప్తున్నామంటే ఆ వాటికి కూడా నేను రిఫరెన్స్లు చూపించాను. మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఆయన ఇనపదండముతో ఏలతాడు అనేది అనేక ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి అది ఆ శిశువు యేసుక్రీస్తు ప్రభు వారు అని చెప్పడం జరిగింది. అయితే ఇంకొక లాస్ట్ వచనంలో ఏం చదివామంటే ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోతుంది. అక్కడ వారు ఏం చేస్తారు? 1260 దినములు. 1260 అంటే 42 నెలలు. 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలని కూడా మనం చెప్పుకున్నాం. అంటే శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల పాటు దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని వారి చేత పోషిస్తాడు. అపవాదికి దొరకకుండా దాచిపెడతాడనమాట. అపవాది ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని శ్రమ పెట్టకుండా, ఒకవేళ శ్రమ పెట్టినా దాని శ్రమల పాలు కాకుండా దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడనేది మనం చెప్పుకుంటున్నాం అనమాట. అయితే ఇంతకీ వారు ఇశ్రాయేల్ రాజ్యాన్ని కాపాడుతారని ఎవరు కాపాడతారంటే మనకు దానికి బైబిల్లో సమాధానం లేదు. బహుశా దేవదూతలు కావచ్చు, వారెవరంటే దేవదూతలు కావచ్చు. మరి దేవుడు ఎలా కాపాడతాడు ఇశ్రాయేల్ రాజ్యాన్ని శ్రమల కాలంలో అనేది అంత వివరణ అనేది మనకి ఇవ్వబడలేదు. సరే, ఈరోజు మనము 7వ వచనం నుండి మనం చదువుదాం. 7వ వచనం నుండి మనం చదువుకుందాం. ఓకే, నా ప్రజెంటేషన్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 7వ వచనం నుండి మనం చదువుకుందాం. అంతట పరలోకమందు ఒక యుద్ధం కలుగుతుంది. చూడండి, అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు కానీ దాన్ని గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి ఇంకా స్థలము లేకపోయాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? యోహాను సూచనలు చూస్తున్నాడు. మొదటి సూచన చూశాడు, రెండవ సూచన చూశాడు. ఈ రెండవ సూచనలో భాగంగా ఇశ్రాయేలు రాజ్యమైనటువంటి ఆ స్త్రీ అరణ్యంలోకి పోయి మగ శిశువును కంటుంది. అయితే ఆ మగ శిశువు పెరుగుతాడు. అది యేసుక్రీస్తు ప్రభువు 33 సంవత్సరాలు జీవించాడు కదా, పెరిగి ఎదిగిన తర్వాత ఆ శిశువు మరణించి తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇక్కడ సీన్లో ఎవరు లేరంటే యేసుక్రీస్తు ప్రభు వారు లేరు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక యుద్ధం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి. ఏంట యుద్ధము? పరలోకమందు ఒక యుద్ధం జరుగుతుంది. ఏంట యుద్ధము? మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేస్తూ ఉన్నారన్నమాట.
ఇప్పటి వరకు ఏం జరుగుతూ వచ్చిందంటే, పరలోకము నుండి దేవదూతలు పడిపోయినారు కదా. పడిపోయిన తర్వాత మరలా యుద్ధం అనేది మికాయేలుతో యుద్ధం అనేది జరుగుతూ ఉందన్నమాట. పరలోకంలో జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ ఘట సర్పము దాని దూతలు మికాయేలుతో యుద్ధం చేస్తూ ఉన్నాయి. మికాయేలుతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇంతకీ అసలు మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ ఇశ్రాయేల్ రాజ్యమైనటువంటి ఈ స్త్రీ ఎందుకు అరణ్యంలోకి పారిపోయింది అనేది క్వశ్చన్ వస్తుంది కదా మనకి. ఎందుకు అరణ్యంలోకి ఈమె పారిపోవలసినటువంటి అవసరం ఏంటి అసలు అంటే, మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, ఇక్కడ యుద్ధం జరుగుతుంది పరలోకంలో. ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? ఘటసర్పం ఓడిపోయింది. ఘటసర్పం ఓడిపోయి అప్పుడప్పుడన్నా, ఇంతకుముందు ఏం అవకాశం ఉండేది, అప్పుడప్పుడన్నా పరలోకానికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి అవకాశం అన్నా ఉండేది. మన యోబు గ్రంథంలో అదే చూస్తాం. అప్పుడప్పుడు వెళ్ళటము, అలా చూడటము, దేవుడు దానికి పర్మిషన్ ఇవ్వటం అనేది చూస్తాం. అయితే ఎప్పుడైతే యుద్ధంలో ఓడిపోయిందో ఈ ఘటసర్పము, ఇక దేవుడు అసలు పరలోకానికి అసలు వచ్చేటువంటి అవకాశం కూడా లేకుండా చేశాడు. అవకాశం లేకుండా చేసినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక ఆ ఘటసర్పము చూడండి, ఆ ఘటసర్పము ఏం చేయబోతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి. కాగా ఆ ఘటసర్పం దాని దూతలు యుద్ధము చేసిరు కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి ఇంకా స్థలము లేకపోయాను. ఇంకా అవకాశం లేదు పరలోకానికి ఎక్కిపోవడానికి. ఆ ఘటసర్పానికి అవకాశం లేదు, సాతానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ అపవాది? 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, భూమి మీద కింద పడద్రోయబడింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు వానితో కూడా పడద్రోయబడి పరలోకంలో ఉండేటువంటి అనుమతిని కోల్పోయాడు. సరే, ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన చెప్తున్నా చూడండి. భూమి ఎప్పుడైతే పుట్టిందో, భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా, ఎప్పుడైతే ఆ ఆదిమ ఘటసర్పం వాడి దూతలతో కూడా పడద్రోయబడిందో అప్పటి నుండి కూడా అపవాది ఏం చేస్తున్నాడంటే, తండ్రి అయిన దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? నిందలు వేస్తూ ఉన్నాడు మనుషుల మీద. ఏం నిందలు వేస్తున్నాడు చూడండి, అదే చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకమందు చెప్పుకుంటే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన రాత్రింబగళ్ళు అంటే రాత్రి పగలు రాత్రి, ప్రతిరోజు ఇదే పని అపవాదికి. ఏంటి పని? ఎప్పుడు కూడా మన మీద సాకులు సాడీలు చెప్పటమే. వీడు పనికిరాడు, వీడికి చేత కాదు, వీడు అవిశ్వాసి, వీడిని ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి ట్రాక్లోకి రాలేడు, వీడు పరలోకానికి వెళ్ళలేడు, వీడు ఆ తప్పు చేస్తున్నాడు, వీడు ఈ తప్పు చేస్తున్నాడు. ఇదే పనిగా రాత్రింబగళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి సాకులు సాడీలు చెప్తా ఉన్నాడు. ఇలా సాకులు సాడీలు చెప్తున్నటువంటి ఈ ఘట సర్పము ఏం చేస్తుందంట? ఈ ఘట సర్పాన్ని దేవుడు కింద పడేశాడని పరలోకంలో గొప్ప స్వరం చెప్తుందనమాట. గొప్ప స్వరము చెప్తూ ఉన్నది. అలా చెప్పటమే ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆ స్వరం ఏం చెప్తుందంటే, పడదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును, రక్షణ శక్తి రాజ్యం, ఈ మూడు కూడా, రక్షణ శక్తి రాజ్యం, ఈ మూడు కూడా మన దేవుని వాయను. మన దేవుడు అని అంటే ఇప్పుడు అధికారము క్రీస్తు దాయను అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు అధికారం ఎవరికి వచ్చేసింది అంటే, అంతకుముందు అధికారం క్రీస్తుకు లేదా అంటే, మనం ఏం చెప్పుకున్నాము ఇంతకుముందు? మనము ఇప్పుడు అధికారము
క్రీస్తుది క్రీస్తు తీసుకోలేదు అధికారం, ఇంకా క్రీస్తు లేదని కాదు, క్రీస్తు తీసుకోలే. యేసుప్రభు ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఆయన అధికారం ఇంకా తీసుకోలేదు. అయితే ఎప్పుడైతే ఈ ఆదిమ ఘట సర్పము మన సహోదరుల మీద, మన మీద ఎప్పుడు నిందలు వేస్తా ఉన్నటువంటి ఆ ఘట సర్పము మికాయేలు దాంతో యుద్ధం చేసి దాని కిందకు పడేస్తాడో, భవిష్యత్తులో జరగబోయే సంఘటన ఇది, పడేస్తాడో, ఇక వాడి యొక్క అధికారం మొత్తం పోతుంది భూమి మీద. ఇక అధికారం మొత్తం ఎవరికి వచ్చేస్తుంది? యేసుక్రీస్తుకు వచ్చేస్తుంది. ఇక రాజ్య పరిపాలన ఎవరు చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. దానికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు అధికారం అంతా కూడా ఇక మీదట ఎవరిదైపోతుంది? క్రీస్తుదైపోతుంది. క్రీస్తు రాజ్య పరిపాలన అనేది ఇక మీదట ప్రారంభం కాబోతుంది అని చెప్తున్నాడు అనమాట. ఇక క్రీస్తు రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుని అపవాదిని తీసుకెళ్ళి ఎక్కడో అండర్ గ్రౌండ్లో బంధించేసి, ఇప్పుడు కూడా అపవాది యాక్టివ్గా ఉన్నాడు, తెలుసు కదా మీకు ఆ విషయం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాడి పని ఏంటి? ఇదే చేస్తున్నాడు. ఏంటిది? రాత్రింబగళ్ళు మన మీద నిందలు వేస్తూ ఉంటున్నాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. మికాయేలు యుద్ధం చేసి రాత్రింబగల్లో మన మీద నిందలేస్తున్నటువంటి ఆ అపవాదిని భూమి కిందంటే ఇక కిందకి పడేస్తాడు. ఇక భూమి కింద పాద చివరి అడుగు ప్రదేశాలకు పడేసినప్పుడు వాడు ఓడిపోతాడు. అప్పుడు రాజ్యం క్రీస్తు తీసుకుంటాడు అనమాట. రాజ్యం క్రీస్తు తీసుకొని, ఇప్పుడు చూడండి ఎందుకు అప్పటి వరకు కూడా రాజ్యం యేసుక్రీస్తు తీసుకోలేదు అంటే, దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక మాట అన్నాడు. ఇప్పుడు బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు మొరపెడతా ఉంటే అప్పుడు ప్రభు ఒక వాగ్దానం చేశాడు. అయ్యా, మీరు బాధపడుతున్నారు, నాకు అర్థమైంది. అయితే ఆగండి, దానికి ఇంకా టైం ఉంది, తీర్పు తీరడానికి టైం ఉంది. ఏంటా టైము? నా శత్రువులందరినీ కూడా క్రీస్తు పాదపీఠము చేసే వరకు కూడా టైం ఉన్నది, అప్పటి వరకు ఆగండి అని చెప్పేసి దేవుడు వాళ్ళని ఓదారుస్తూ ఉంటాడు అనమాట. శత్రువులు పాదపీఠముగా అవ్వటమే అపవాది యొక్క ఫాల్ అండ్ డౌన్ అనమాట. అపవాది యొక్క ఫాల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. క్రీస్తు అనగా అంటే ఏంటంటే అభిషిక్తుడు అని అర్థం. ఆయన క్రీస్తు. చూడండి, ఈ మాట చదువుదాం. చూడండి, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. ఆయన క్రీస్తు అని ఎందుకు అన్నాడు? ఆయన క్రీస్తు అని ఎందుకు అన్నాడు? మన క్రీస్తు కాదా? ఆయన క్రీస్తు అని ఎందుకు అన్నాడు? ఆయన క్రీస్తు అని ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కుమారుడు? తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆయన క్రీస్తు దాయను అంటే ఆయన అభిషేకించి పంపించినటువంటి యేసుక్రీస్తు దాయన అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉంది. ఇప్పుడు చదువుకుందాం. అందుచేత పరలోకమా, ఎందుచేత? అధికారం మొత్తము కూడా క్రీస్తుదైనంది కాబట్టి వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించినటువంటి వారు కారు. ఎవరు వీళ్ళు అనంటే, యేసుక్రీస్తు కొరకు శ్రమల కాలంలో జీవించేటువంటి వాళ్ళు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాళ్ళు జయించడం అయితే జయించారు, కానీ ఆ జయించే క్రమంలో అసలు చివరి వరకు కూడా వాళ్ళ ప్రాణాలని లెక్క చేసినటువంటి వారు కారు. వాళ్ళు ఎక్కడ కూడా లెక్క చేయలా. అపవాది వాళ్ళ మీద నిందలు వేస్తున్నా, ఏం చేస్తున్నా వాళ్ళు క్రీస్తును మాత్రమే ప్రేమించి క్రీస్తు కోసం సాక్షులుగా వాళ్ళు శ్రమల కాలంలో నిలబడ్డారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు శ్రమ? ఇప్పటి వరకు ఏం చూసాము? శ్రమ అంతా కూడా మనుషుల మీదకి వచ్చినట్టుగా చూసామా? ఇక మీదట ఏం జరగబోతుందంటే, భూమికి కూడా శ్రమ, సముద్రానికి కూడా శ్రమ, మట్టికి కూడా శ్రమ వస్తుంది. భూమి సముద్రం లయమైపోయేటువంటి రోజు అనేది రాబోతున్నది. ఎందుకంటే అపవాది తనకు కొంచెమే టైం ఉందని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి రాబోతున్నాడు. కొంతకాలం క్రీస్తు రాజ్యం అనేది
చెయ్యబడుతుంది. తర్వాత ఏం జరగబోతుంది అనేది మరలా చెప్తున్నాడు ఇక్కడ. ఏం జరగబోతుంది తర్వాత? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మరలా రాబోతున్నాడు అనేది ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు అనమాట. సరే, 13వ వచనం చదువుకుందాం. ఆ ఘటసర్పము తన భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళా ప్రజెంట్కి వస్తున్నాడు. టైం లైన్ అనేది అటు ఇటు మారిపోతుంది, అది మీరు గమనించండి. ఇప్పుడు ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి, భూమి మీద ఆ ఘటసర్పం పడదోయబడి ఉండట చూసి ఆ మగ శిశువును కరిన స్త్రీని హింసించాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్త్రీతో పాటు మగ శిశువు లేడు. ఎందుకు లేడు? ఆల్రెడీ ఆ మగ శిశువు భూమి మీద జన్మించాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు, తిరిగి మరలా తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు. మగ శిశువు లేడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు భూమి మీద అంటే ఇశ్రాయేలు రాజ్యం, ఆ స్త్రీ మాత్రమే ఉన్నది. కాబట్టి ఇప్పుడు అపవాదికి దొరికిందనమాట ఛాన్స్. కొంతకాలము దేవుడైతే ఇశ్రాయేల్ రాజ్యం శ్రమల కాలంలో కొంతకాలం అయితే దాచిపెడతాడు, వారు దాచిపెట్టారని ఉంది. కానీ హింసించడం అయితే అవకాశం అనేది ఉన్నది. హింసించడం కొంతకాలము హింసించాడు. అందువలన ఆమె అరణ్యములోనికి ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడును. ఇక్కడ జాగ్రత్తగా మనం విందాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మగ శిశువును కన్నటువంటి ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోతుంటే, ఆమె ఎలా పారిపోయింది అరణ్యంలో కంటే, ఆమెకి దేవుడు రెక్కలు ఇచ్చాడని చెప్పేసి ఉన్నది. ఏంటా రెక్కలు? అసలు ఆమె ఎందుకు పారిపోవలసి వచ్చింది అని అంటే, ఒకసారి మనం కొన్ని వచనాలు మనం తప్పకుండా చదవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడిన అటు తరువాత అంతము వచ్చును. అంతం ఎప్పుడు వస్తుంది? ఈ సువార్త లోకమంతా కూడా ప్రకటించబడినప్పుడు అంతం వస్తుంది. తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకుందరు, తల వెంట్రుకలు ఒకటైన నశింపదు. మీరు మీ ఓర్పు చేత ప్రాణములు దక్కించుకుందరు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకుంటే అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పారిపోవలను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనంలో రాయబడినవన్నీ నెరవేర్చుకు అవి ప్రతిదండన దినములు. ఆ దినములు గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజలకు కోపం వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారి సమస్తమైన అన్ని జనములకు మధ్యకు పోదురు. అన్ని జనముల కాలము సంపూర్ణముగా యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడును. ఈ 24 వచనాల వరకు చదవండి. అక్కడ మీరు చదివితే కొన్ని సంఘటనలు అనేవి రాయబడి ఉంటాయి. అసలు 21వ అధ్యాయము ఏం చెప్తుంది అని అంటే, 21వ అధ్యాయం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేటువంటి దాని గురించి చెప్తుంది. శిష్యులు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే, ప్రభువా, మరి రాబోయేటువంటి కాలంలో అసలు అంతానికి సూచనలు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు, అంతము వచ్చినప్పుడు ఏమేం జరుగుతుంది అనేటువంటి విషయాలు చెప్తాడు. ఇప్పుడు మనం ఎందుకు ఇది చదువుతున్నామంటే, ఈ స్త్రీ అరణ్యానికి రెక్కలు వచ్చి పారిపోవటం కూడా ఈ సంఘటన అనేది యేసు ప్రభు నోట్లో చెప్పబడిందని చెప్పడానికి మీకు చెప్తున్నాను అనమాట. యేసు ప్రభు నోట్లోంచి చెప్పబడింది ఈ సంఘటన, భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటన.
ఏ- ఏంటిది అది? ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే అపవాది వస్తాడో 21వ అధ్యాయం మీరు అంతా చదువుకోండి. అపవాది రావటం అనేది కనబడుతుంది. వాడు వచ్చి యూదులు వాళ్ళు ఆరాధించడానికి కట్టుకున్నటువంటి 3వ దేవాలయంలో ఒక హేయ వస్తువును తను అర్పించటము, ఒక బలిగా అర్పించటం అనేది జరుగుతుంది. ఆ హేయ వస్తువుని ఎప్పుడైతే అర్పించటం స్టార్ట్ అయ్యిందో, అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ ఇస్రాయేల్ రాజ్యం అంతా కూడా ఎవరికి వ్యతిరేకిస్తుంది? అపవాదిని వ్యతిరేకిస్తుంది, అంత్యక్రీస్తుని వ్యతిరేకిస్తుంది అనమాట. అంత్యక్రీస్తుని అప్పటి వరకు కూడా మంచి వ్యక్తిగా కొలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వీడు హేయ వస్తువును దేవాలయంలో అర్పిస్తాడో అప్పుడు వ్యతిరేకించడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు జరిగేటువంటి సంఘటన గురించి చెప్తున్నాడు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పుడు ఏం జరుగుతుందో ఆ సంఘటన అంటే, అక్కడ కింద వచ్చిన 21వ అధ్యాయం చివరి వచ్చిన చదవండి. అక్కడ అంటాడు కదా, ఆ దినము గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ. ఎందుకు ఇలా అంటున్నాడు ప్రభు? గర్భిణీలకు శ్రమ అంటాడేంటి? పాలిచ్చు వాళ్ళకి శ్రమ అంటాడేంటి? కొండలకు పారిపోవాలంటాడేంటి? ఇది మీకు అర్థమవుతుందా? ఎందుకు కొండకు పారిపోమన్నాడో తెలుసా? ఇంతకు ముందు వచనాలు ఏం చదివాము? 12వ వచనం ఏం చదివాము? జాగ్రత్త పడండి, అపవాది మిక్కిలి రౌద్రం గలవాడే మీ వద్దకు వస్తున్నాడని చెప్పేసి అన్నాం చూడండి. అది ఇదే అనమాట. ఆ దినము శ్రమల కాలంలో, క్రీస్తు రాజ్యం అనేది అయిపోయిన తర్వాత శ్రమల కాలంలో అంట, ఎప్పుడైతే వాడు హే వస్తువుని నిలబెడతాడో, ఎప్పుడైతే యూదులందరూ కూడా వాడిని వ్యతిరేకిస్తారో, అప్పుడు ఇక కొండలకు పారిపోవడమే. ఇంకా గర్భిణీ స్త్రీలు ఉరకాల పిల్లతల్లులు పాలు ఎలాగివ్వాలి? పిల్లతల్లు పాలు ఎలా ఇవ్వాలి? గర్భిణీ స్త్రీలు ఎలా ఉరకాలి? ఎందుకంటే అపవాది అప్పుడు రౌద్రముతో లేవబోతున్నాడు, మిక్కిలి రౌద్రంతో లేవబోతున్నాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని అంతా కూడా హింసించడానికి లేవబోతున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. 3.5 సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ రాజ్యాన్ని హింసించడానికి లేవబోతున్నాడు. ఆ విధంగా భయంకరంగా వాడు హింసిస్తాడని తెలిసినటువంటి దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు రాజ్యానికి పక్షిరాజు రెక్కలు ఇవ్వటం జరిగింది. పక్షిరాజు రెక్కలు ఇవ్వటం జరిగింది. ఇది మీకు అర్థం కావడానికి దేవుడు ముందుగానే రాయించాడు. ఎక్కడ? నిర్గమాకాండం 19వ అధ్యాయం 1-4 వచనాల్లో ఒకసారి అది మనం చదివితే, నేను ఐగుప్తులకు ఏమి చేస్తని మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మీరు వచ్చినట్లు ఏ విధంగా చేర్చుకుంటున్నో మీరు చూచితిరి కదా అని చెప్పేసి అంటాడు. ఏం జరిగిందంటే, సూచనగా దేవుడు ముందే చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలారా, నేను గ్రద్ద రెక్కల మీద తన పిల్లల్ని ఎలా మోస్తుందో నేను మిమ్మల్ని మోసాను కదా అని చెప్పేసి అన్నాడు. అంటే అది నిజంగా జరిగిందా? అది గ్రద్ద రెక్కల కింద యేసుప్రభు దేవుడు గ్రద్ద అయిపోయి గ్రద్ద మీద తన పిల్లలందరిని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడా? అంటే సూచనగా చెప్తున్నాడు కదా. అలానే ఇక్కడ స్త్రీ రెక్కలు కలిగి పారిపోవటం అనేది యోహాను చూస్తున్నాడు. కానీ దాని అర్థం ఏంటి? దేవుడు నా శక్తిని ఉపయోగించి ఈ స్త్రీని తప్పిస్తాను అనేది చెప్తున్నాడు అన్నమాట. నా శక్తిని ఉపయోగించి. రెక్కలు అనేవి దేనికి సూచనగా ఉన్నాయి? దేవుని యొక్క శక్తికి సూచనగా ఉన్నాయి. దేవుడు తన శక్తితో 3.5 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడబోతున్నాడు. అపవాది యొక్క చేతుల్లో నుండి ఇశ్రాయేల్ రాజ్యాన్ని కాపాడబోతున్నాడు అన్నమాట. 3.5 సంవత్సరాలు. నేను ఎందుకు ఈ మాటికి 3.5 సంవత్సరాలు అని అంటున్నానంటే, ఇది మీకు అర్థం కావాలంటే మీరు దానియేలు ప్రవచన గ్రంథం మీకు అర్థం కావాలి. నేను ఆల్రెడీ దానియేలు 70 సంవత్సరాల ప్రవచనం గురించి నేను మీతో ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. అది మీరు ఒకసారి రిఫర్ చేసుకోండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. అయితే మీకు అర్థం కావడానికి ఒక మాటలో క్లుప్తంగా చెప్తాను. 70 సంవత్సరాలు ప్రవచనంలో ఏముంటుందంటే, 70 × 7 7 ఏళ్ళు ఎంత? 49
సంవత్సరాలు అన్నమాట. 490 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు. ఈ భూమి అంతా కూడా అంతం కాబోవడానికి టైం ఇచ్చాడు దేవుడు. దాంట్లో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే 69 సంవత్సరాలు అయిపోయినాయి ఆల్రెడీ. ఇక చివరి సంవత్సరం అంటే చివరి 7, ఒక సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 సంవత్సరాలని లెక్క దేవుని దృష్టిలో. ఒక సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు 7 సంవత్సరాలు. చివరి 7 సంవత్సరాలు మాత్రమే మిగిలిపోయిందన్నమాట. ఆ చివరి 7 సంవత్సరాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? 69 సంవత్సరాలకి 70వ సంవత్సరానికి మధ్యలో ఉన్న గ్యాప్లో మనం ఉన్నాం. గ్యాప్లో ఈ 70వ సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అంటే అభిషిక్తుడగు అధిపతి వస్తేనే ఈ 70వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అంటే అంత్యక్రీస్తు వస్తాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వస్తాడా? సంఘం అంతా కూడా ఎత్తబడుతుందా? తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు కదా. యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చే మూమెంట్లోనే అంత్యక్రీస్తు కూడా బయలుపరచబడతాడు. ఈ సంఘటనలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు 70వ వారం అనేది స్టార్ట్ అవుతుంది. 70వ వారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక మీదట శ్రమల కాలం అనేది ప్రారంభించబడుతుంది. అందుకని ఈ శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల పాటు యూదులు అపవాది మీద తిరుగుబాటు చేసినప్పుడు జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా లూకాసు వార్త 21వ అధ్యాయంలో చెప్తాడు. మీరు ఆ వచనాలు చాలాసార్లు చదువుంటారు, కానీ ఇది ఎందుకు ఎప్పుడు జరుగుతుంది ఈ సంఘటన అనేది మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఇది కరెక్ట్గా ఈ టైంలోనే జరుగుతుంది. ఎప్పుడైతే యూదులు అపవాదిని ఎదిరిస్తారో అప్పుడు అపవాది వాళ్ళ భరతం పట్టడానికి ఇక వాళ్ళ వెనకాల పడతాడో అప్పుడు ఇశ్రాయేల్ రాజ్యము పారిపోతుంది అన్నమాట. పారిపోవలసినటువంటి అవసరం అనేది అప్పుడు వచ్చింది. అందుకని ఇదంతా చెప్తున్నారు అన్నమాట. అయితే చూడండి, తర్వాత వచనం చదువుకుందాం. అందువలన ఆమె అరణ్యంలో చోటికి ఎగిరినట్లుగా పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఆమెకి ఇయ్యబడిను. అచ్చట ఆ సర్పముఖము చూడకుండా ఆమె కాలము, ఒక కాలము, అర్ధకాలము. కాలము అంటే 3 సంవత్సరాలు, ఇంకొక కాలం అంటే 3 సంవత్సరాలు. కాలము అర్ధకాలం మొత్తం కలిపి ఏమవుతుందంటే మనకి 7 సంవత్సరాలు అవుతుంది. అర్ధకాలం అంటే 1.5 సంవత్సరం. సారీ, కాలము ఆమె ఒక కాలము, కాలములు అర్ధకాలం అన్నమాట. ఒక కాలములు అర్ధం కాలం, 3 తర్వాత అర్ధకాలం, 3.5 7 ఇలా అనుకుంటా. అది నేను తర్వాత కరెక్ట్ చేసుకుని చెప్తాను మీకు. మొత్తం మీద ఈ 7 సంవత్సరాల పాటు ఈ 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల పాటు అంటే ఇప్పుడు కాలమన్నము 1 సంవత్సరము, 1.5 సంవత్సరాలు, ఇంకొక అర్ధకాలమేమో 1/2 సంవత్సరం అనమాట. మొత్తం కలిపి 3.5 సంవత్సరాలు అన్నమాట. 3.5 సంవత్సరాలు కాలము అర్ధకాలం 3.5 సంవత్సరాలు సూచిస్తుంది. ఈ 3.5 సంవత్సరాల్లో జరగబోయేటువంటి సంఘటనలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఓకే, ఇక తర్వాత మనం 15 వచనం చదువు. కావున ఆ స్త్రీ ప్రవాహమును కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. ఇదేంటి మరి? స్త్రీకి రెక్కలొచ్చి పారిపోయిందని ఉన్నాం. రెక్కలొచ్చి పారిపోవడం అంటే దేవుడు తన శక్తి చేత తప్పించడం అనే దానికి సూచనగా ఉందని చెప్పుకున్నాము. మరి ఇక్కడ ఆ స్త్రీ ప్రవాహాన్ని కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట్లోంచి నీళ్లు వదిలిపెట్టడం ఏంటి? ఆ నదీ ప్రవాహానికి కొట్టుకొని పోకుండా ఉండటం ఏంటంటే, నీళ్ళు అనేవి నదీ ప్రవాహం అంటేనేమో నీళ్ళు, నదీ ప్రవాహం అంతా కూడా దేనికి సూచనగా ఉందంటే బయట దేశము యొక్క సైన్యాలు యెరూషలేము చుట్టూ ఆ టైంలో అపవాది ఏం చేస్తాడంటే
తనకు సంబంధించిన చెప్పాం కదా 7 రాజ్యాలని చెప్పుకున్నాం కదా దానియేలు ప్రకటన గ్రంథం ప్రవచనం ప్రకారం. ఆ 7 రాజ్యాలు కూడా యెరూషలేము చుట్టూ మోహరిస్తాడనమాట. దాన్ని నదీ ప్రవాహములాగా బయట దేశ సైన్యాలన్నీ కూడా మోహరిస్తాయి. మోహరించినప్పుడు దాని అపవాది యొక్క నోట్లోంచి నీళ్లు రావటం ఏంటంటే తన రాజ్యాలన్నిటినీ కూడా మోహరింపచేయటం, చుట్టుపక్కల మోహరింపజేసి తర్వాత భూమి ఆ స్త్రీకు సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పమును తన నోటి నుండి గక్కిన ఆ ప్రవాహమును మృంగివేసను. అంటే ఆ విధంగా చెప్పబడినటువంటి విషయం ఏంటి, ఎప్పుడైతే ఆ సైన్యాలన్నీ కూడా యెరూషలేము చుట్టూ వచ్చి మోహరిస్తాయో దేవుడు తన శక్తి చేత ఆ సైన్యాలన్నిటి నుండి ఎలా తప్పించబోతున్నాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఎలా తప్పించబోతున్నాడు? భూమి నెరలు విడిచి ఆ సైన్యాలన్నిటినీ కూడా లోపలికి తీసుకోబోతుంది. దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. దేవుడే యుద్ధం చేసి ఆ సైన్యాలన్నిటినీ కూడా తనలోకి లాగేసుకున్న తర్వాత అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చుచున్న వారు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడి సముద్ర తీరమున నిలిచెను. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇశ్రాయేల్ రాజ్యం చుట్టూ కూడా సైన్యాలన్నీ మోహరించుకుని అంత్యక్రీస్తు యుద్ధం చేయడానికి రెడీగా ఉంటే సైన్యాలన్నింటినీ కూడా దేవుడు భూమి లోపలికి మింగేస్తాడు. ఇప్పుడు అపవాదికి ఇంకా కోపం వస్తుంది. ఇక ఎలాగో మిస్ అయిపోయింది, ఇశ్రాయేల్ రాజ్యం మిస్ అయిపోయింది. మరి ఇంకా దేవుని బిడ్డలు ఎవరైనా ఉన్నారా అని వెతికితే ఆమె సంతానంలోనే శేషించిన వాళ్ళు. శేషం అంటే ఏంటి? మిగిలిపోయినటువంటి వాళ్ళు. ఆమె సంతానంలో శేషించిన వారంటే మనం చెప్పుకున్నాం కదా, ఇశ్రాయేలు గోత్రాల సంఖ్య బట్టి 1,44,000 మందికి దేవుడు ఇంతకుముందు ముద్ర వేశాడని చెప్పుకున్నాం కదా. ఇశ్రాయేల్ యొక్క శేషించిన సంతానం వాళ్ళే భూమి మీద ఉంది ప్రస్తుతానికి, అప్పటికి కూడా భూమి మీద ఉంటారు. వాళ్ళతో యుద్ధం చేయడానికి ఇక సముద్ర తీరమునకు వెళ్తాడు. అంటే సముద్ర తీరానికి వెళ్ళటం అంటే మరలా సైన్యాన్ని సమకూర్చుకుంటాడు అనమాట. మరలా సైన్యాన్ని సమకూర్చుకొని ఇక 1,44,000 మందితో యుద్ధం చేయడానికి అపవాది రెడీ అయిపోతాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదనమాట 12వ అధ్యాయం అంతా కూడా మీకు వివరించాను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు కొన్ని ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే తప్పకుండా నన్ను అడగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రేయర్ చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ క్లాస్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు విన్నటువంటి క్లాసులో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. విన్నటువంటి నీ బిడ్డలందరికీ తగిన జ్ఞానం, తెలివితేటలు మీద దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.